కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులకి ఎలా చేస్తున్నారు? అలాగే నిరుద్యోగులకి, తర్వాత యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం ఎంత మేరకు పనిచేసిందంటే ఏమంటారండి? ఏం లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టూడెంట్స్‌కి గానీ, యువతకు గానీ, ఉద్యోగం లేనోళ్ళకి గానీ ప్రతి ఒక్కరికి నిరుద్యోగ అభివృద్ధితో ఏ పథకం లేకపోయినా ఫీజు రింబర్స్‌మెంట్ పెట్టి పేదోడి నుంచి పే ప ధనికుడి వరకు చదువుకున్నారనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ. ప్లస్ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాననేసి ఈ చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పినాడో 3000 అనేసి ఒక్కరికి కూడా రాలే, ఒక్కరికి కూడా ఇవ్వట్లేదన్నమాట. అది పోంగాను ప్లస్ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి నెల ప్రతి నెల 1500 ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా పడలే. దీంతో చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటే గత ప్రభుత్వంలో మనుషులు జనాలందరూ హ్యాపీగా తృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మేము ఈ ఒక్క కాకినాడే కాకుండా ప్రతి ఒక్క చోట్లకి వెళ్తున్నాం కాబట్టి మాకు వచ్చే స్పందన ఏమంటే పథకాలు ఏమీ ఇవ్వట్లేదు. వీళ్ళు పథకాలన్నీ జేబులు నింపుకునే పథకాలే తప్ప వాళ్ళకి ప్రజలకి కానీ ఈ సామాన్య జనానికి కానీ వీళ్ళ నుంచి ఉపయోగమైనది ఏదీ లేదు. ఇప్పుడు మేము ఈడ కాకినాడలో ఉన్నాము, ఇక్కడికి రావాలి ఆటోలో వచ్చాము, ఆటో వాళ్ళని అడిగాము ఏమండి పడుతున్నాయి డబ్బులని. ఒక్కరికి కూడా ఏ విధమైన పథకం కూడా ఆటో డబ్బుల వల్ల ఆటో డబ్బులు పడకపోగా వాళ్ళకి డబ్బులు వేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళ ఇంటి మీద కరెంట్ ఛార్జీల బిల్లులు ఎక్కువ వేసేసి మీకు కరెంటు బిల్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటో డబ్బులు రాలేదనేసి వాళ్ళకి ఆటో డబ్బులు క్యాన్సిల్ అయినాయి. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా అనేకమైన పథకాలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేసి వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందనేసి తెలియజేస్తున్నా. ఉద్యోగాలు ఈ 2 ఏళ్లలో ఒక 6 లక్షల వరకు ఇచ్చాం, 20 లక్షలు కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా. 6 లక్షల ఉద్యోగాలు ఇస్తే లీస్ట్ ఇమ్మనండి. లీస్ట్ ఇస్తే కదా 6 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు? లీస్ట్ ఇవ్వకపోగా కనీసం ఇంతమందికి ఉద్యోగం ఇచ్చినాను అని లీస్ట్ ఏది బయట పెట్టు. ఆ డిఎస్సి ఎగ్జామ్లు రాయకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాసులు తీసుకొని కోచింగ్లు తీసుకొని మహిళలు కానీ స్టూడెంట్లు కానీ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు విజయవాడలో నెలలు ఉన్నారు రూములు కట్టుకొని బాడుగులకి. ఇది డిఎస్సి ఏది? అనంతపురం జిల్లాలో మా హిందూపూర్లోనే డిఎస్సి కోచింగ్ అని వచ్చి ఈడ ఉండి ఒకరు కూడా జాబ్ రాకపోగా వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకొని కోచింగ్ అనేసి రెంట్లు కట్టుకొని వాళ్ళు బాధపడుతూ రిటర్న్ వచ్చినారు. వాళ్ళకేది ఉద్యోగం వల్ల 6 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళకి రావాలి కదా ఉద్యోగాలు. ఏడపోయిన ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదండి. నిరుద్యోగ భృతి అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చిందన్న? ఎక్కడిస్తున్నారు? ఎవరికి ఇవ్వలే, ఒకరికి కూడా పడినట్లేదు. పడింది అనుకుంటే లీస్ట్ ఇమ్మనండి. లీస్ట్ ఇస్తే డిస్ప్లే చేయమనండి. మా నాయకుడు పిన్ టు పిన్ డిజిటల్లో డిస్ప్లే ఇస్తున్నాడు. ఆ డిస్ప్లే ఇచ్చే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. ఏం లేదండి. మంచిది ఎందుకవుతుందండి ప్రభుత్వం ఇది? పథకాలు ఇస్తే నేను కూడా ఒప్పుకుంటా, పథకాలు ఇస్తే ఓకే బెస్ట్ అనేసి. ఏమీ ఇవ్వట్లేదు, ఎట్లా బెస్ట్ అవుతుంది ఇది? చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం అంతే.